డ్రాస్ దగ్గర ఆగాము నైట్ ఇక్కడే కార్ ఆపుకొని ప్లేస్ ఉంటే ఇక్కడే నీళ్ళు వస్తున్నాయి. కొంచెం ఫేస్ వాష్ అవన్నీ చేసుకొని టిఫిన్ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటున్నాం. బ్రెడ్ ఆమ్లెట్ తినేసి స్టార్ట్ అయిపోతాం. ఎక్కడికంటే శ్రీనగర్. రూట్ ఎలా ఉందో తెలియదు మరి ఇప్పుడు అమర్నాథ్ యాత్ర వల్ల. చూద్దాం ఎలా ఉంటుందో పరిస్థితి. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా వెళ్తున్నాం. ఉంటే తలకాయ నొప్పి అవుతుంది. ఎందుకంటే వచ్చేటప్పుడే ఫుల్ రష్ ఉన్నారు ఇంకా స్టార్ట్ కాకముందే. ఇప్పుడు ఇంకెంతమంది ఉంటారో అనిపిస్తుంది. యాక్చువల్గా మాకు ఈ లొకేషన్ ఒక పెట్రోల్ బంక్ అతను చెప్పాడు ఫ్యూయల్ ఫిల్ చేయించుకునేటప్పుడు. మేము కార్గిల్ దాటిన తర్వాత డ్రాస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఫ్యూయల్ ఫిల్ చేయించుకున్నాం. ఆయన అడిగాము ఎక్కడ పాసిబిలిటీ ఉంటుంది టెంట్ వేసుకొని పడుకోవడానికి అని అడిగితే కొంచెం ముందుకు వెళ్ళమని చెప్పాడు. కానీ మేము ఆయన చెప్పిన దానికంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాము. ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంటే ఆగాము. పొద్దున్న లేస్తే వ్యూ సర్ప్రైజ్ అనింది. చాలా బాగుంది లొకేషన్ అయితే. అక్కడ కూర్చొని తింటున్నారు కదా కొంతమంది, వాళ్ళు కూడా వచ్చి అడిగారు పొద్దున మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఇదంతా అడిగారు. కుక్కలు స్మెల్ పట్టేసి ఎగ్ వచ్చేసి ఎక్కడో ఉన్నాయి, మెయిన్ రోడ్డు పైన కనిపించాయి 2 మినిట్స్ ముందు. ఎగ్ స్మెల్ చూసుకొని వెంటనే వచ్చేసాయి. అసలు పోవట్లేదు ఈ పక్కన నుంచి. ఎంతసేపు ఆడే కూర్చున్నాయి. మొత్తం కుకింగ్ అయిపోయే వరకు కూడా ఆడే ఉన్నాయి మాతో పాటే. సో మేము ఇది కుక్ చేసుకునేది చూసి అక్కడ దూరంగా ఉన్న వాళ్ళు వచ్చి అడిగారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఎటు వెళ్తున్నారు అని అడిగారు. మేము ఇట్లా కంప్లీట్ అయిపోయింది మా ట్రిప్ మొత్తం ఇదంతా చెప్తే ఆయన చెప్పాడు ఇలా శ్రీనగర్ వెళ్తున్నాం మేము కూడా. వాళ్ళు టీచర్స్ అంట, యాక్చువల్గా గవర్నమెంట్ టీచర్స్ అంట. సో వాళ్ళు జస్ట్ 4 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేసి వెళ్దాము, రేపటి నుంచి మళ్ళీ మాకు హాలిడేస్ అయిపోతున్నాయి సో రిటర్న్ వెళ్ళిపోతున్నాం అని చెప్పారు. శ్రీనగర్ అదే అడిగాను వాళ్ళని ఇన్ఫర్మేషన్ కోసం. శ్రీనగర్కి మధ్యలో ఆపుతున్నారంట కదా ఏంటి పరిస్థితి అని అడిగితే ప్రాబ్లం ఏం లేదు వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. 9 లోపల వెళ్తే ప్రాబ్లం, 9 తర్వాత వెళ్తే ప్రాబ్లం లేదు అన్నారు మార్నింగ్. సో మేము ఎలాగూ టిఫిన్ చేసుకొని మొత్తం ఫ్రెష్ అప్ అయ్యేటప్పటికి ఎలాగో లేట్ అయిపోయింది. 9కి స్టార్ట్ అయిపోయినాం అక్కడి నుంచి మేము. సో ఇబ్బంది అయితే ఏం అవ్వలేదు మాకు. సో స్టార్ట్ అయిపోయి మంచిగా అంతా కుక్ చేసేసుకొని టిఫిన్ స్టార్ట్ అయిపోయినాం. వ్యూస్ అయితే స్టార్ట్ అయినప్పటి నుంచి మంచిగా ఉన్నాయి, అస్సలు వదులుతలేవు స్టార్ట్ అయినప్పటి నుంచి. మాకైతే అస్సలు వెళ్ళాలనే లేదు. అసలు ఎప్పుడైపోయిందో తెలియట్లేదు. 30 డేస్ అయిపోయింది. ఈరోజు ఆల్మోస్ట్ 30 డేస్ అయిపోయింది మాకు ట్రిప్. ఎప్పుడొచ్చామో తెలుసలేదు. అప్పుడే రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాం. వ్యూస్ చూస్తూ ఇంక రేపటి నుంచి కొండలు చూడమేమో అన్న బాధ స్టార్ట్ అయింది మెల్లగా. ఎందుకంటే వచ్చిన శ్రీనగర్ దాటినప్పటి నుంచి, సోన్మర్గ్ దాటినప్పటి నుంచి మొత్తం కొండల్లోనే బతికాం. మొత్తం ఎటు చూసినా కొండలు. ఏం చూసారా అంటే కొండలు, ఇంకేం చూసారా అంటే ఇంకా పెద్ద కొండలు, ఇంకేం చూసారంటే మంచు కొండలు, ఇంకేం చూసారంటే ఎర్రమట్టి కొండలు. అట్ట మొత్తం కొండలే చూసాం. ఐ మీన్ మౌంటైన్స్ చాలా బాగున్నాయి. అసలు ఎంటైర్ లైఫ్లో నేను ఇన్ని చూడలేదు, చూస్తానని కూడా అనుకోవట్లేదు ఫ్యూచర్లో. మళ్ళీ ఒకవేళ చూడాలి అంటే మళ్ళీ లదాఖ్కే రావాలి. అంతకు మించి అసలు లదాఖ్ కాకుండా ఇంత దొరకాలంటే అసలు దొరకడానికి ఛాన్సే లేదు. లే సిరీస్లో మ్యాక్సిమం లే మొత్తం కంప్లీట్ అయిపోయింది. రిటర్న్ శ్రీనగర్ వెళ్తున్నా. దారిలో నైట్ కార్గిల్ దాటిన తర్వాత ద్రాస్ అని వస్తుంది, ద్రాస్ విలేజ్ దగ్గర ఆగినాం నైట్ పడుకోవడానికి. అక్కడే కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని నెక్స్ట్ శ్రీనగర్ స్టార్ట్ అయిపోయినాం. దారిలో అయితే లొకేషన్ చాలా బాగున్నాయి. రాత్రి యాక్చువల్గా ఇదంతా కవర్ చేసేద్దాం అనుకున్నాం, కానీ ఇదంతా కవర్ చేస్తే మళ్ళీ పొద్దున్న చూడడానికి ఉంటుందని చెప్పి నైట్ ఆగిపోయినాం. ఇప్పుడే తెలుగు వాళ్ళ బండి కనపడింది అక్కడ బైక్. వాళ్ళు వెళ్తున్నారో వస్తున్నారు మరి. ఇప్పుడైతే ప్రెసెంట్ శ్రీనగర్ ప్లాన్, కానీ శ్రీనగర్ వెళ్తామా లేకపోతే మధ్యలో సోన్మార్గ్ దగ్గర అవుతామా కన్ఫామ్గా తెలీదు. ఎందుకంటే వచ్చేటప్పుడు సోన్మార్గ్ దగ్గర ఒక చోట ఆపాం గుర్తుందా ఫస్ట్లో, అక్కడ ఈరోజు ఆగుదామని అనుకుంటున్నాం. పాసిబిలిటీ ఉంటే అక్కడ ఆగుతాం, లేదంటే అక్కడ ఆగకుండా డైరెక్ట్ శ్రీనగర్ కొట్టేసి శ్రీనగర్లో కొంచెం షాపింగ్ చేసుకొని శ్రీనగర్ నుంచి నెక్స్ట్ బ్యాక్ టు జమ్మూ. సో ఇప్పుడు ఎంతవరకు వెళ్తామనేది సోన్మార్గ్లో పరిస్థితిని బట్టి తెలియదు. సోన్మార్గ్లో బాగుంటే నైట్ అక్కడ ఆగుతాం, లేదంటే డైరెక్ట్ శ్రీనగర్. దారిలో మనకి ఇప్పుడు జోజిలా పాస్ వస్తుంది. జోజిలా పాస్ వచ్చి ఇక్కడ నుంచి 38 కిలోమీటర్స్ ఉంది. 38 అంటే దాదాపు ఒక 1 అవర్ పట్టొచ్చేమో. రోడ్లు కొంచెం మధ్యలో బాగాలేవు కాబట్టి జోజిలా దగ్గర ఎలా కాసేపు ఆగుతాం, చూద్దాం. పాసిబిలిటీ ఉంటే ఆగి కొంచెం ఫోటోలు వీడియోలు దిగేసి అక్కడి నుంచి సోన్మార్గ్. ఆ రోడ్ మాత్రం బాగుంటుంది సోన్మార్గ్ వరకు. సోన్మార్గ్ నుంచి కొంచెం ఇంకా రోడ్ బాగోదు అంత. అది జోజిల్లా పాస్ దగ్గర అనుకుంటా కొంచెం రోడ్ బాగోదు ఎక్కేటప్పుడు. అంటే ఇప్పుడు మనం ఎక్కే వరకు బాగానే ఉంటుంది, కానీ దిగేటప్పుడు బాగోదు అనుకుంటా.
మళ్ళీ శ్రీనగర్ అదంతా రోడ్డు బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ ఉదంపూర్ నుంచి రోడ్డు బాగోదు సరిగ్గా. సో చూద్దాం ఎంతసేపు పడుతుందో ఏమో ఇప్పుడు వెళ్ళేటప్పటికి. నేను ఇన్నది ఏంటంటే ఈ అమర్నాథ్ యాత్ర జరుగుతుంది కదా, దానివల్ల బిఫోర్ 5 వరకే సోన్మార్గ్ టన్నల్ దగ్గర అలో చేస్తున్నారంట వెహికల్స్ ని. అందుకని చెప్పి చూస్తాం, మాకు పాసిబిలిటీ ఉంటే పడుకోవడానికి పాసిబిలిటీ ఉంది, కంఫర్టబుల్ గా ఉందంటే ఒక రోజు ఆగిపోతాం. ఎందుకంటే తొందరగా వెళ్ళి చేసేదేం లేదు కాబట్టి ఆగాలనే చూస్తున్నాం, ఆడ మంచిగా ఉండాలనే కోరుకుంటున్నా. ఒకవేళ లేదు అంటే ఇంకా డైరెక్ట్ శ్రీనగర్ వెళ్ళాల్సి వస్తుంది. అంతేగాని పాసిబిలిటీ ఉంటే మాత్రం పక్క నైట్ ఈరోజు అక్కడే నైట్ స్లీప్ వేసి రేపు వెళ్ళేది. మేము వచ్చిన ఈ 28 డేస్కి నాకు తెలిసి అప్రాక్సిమేట్గా మాకు ఇప్పటి వరకు అయితే ఒక 30,000 అలా ఖర్చు అయింది. 35,000 ఖర్చు అయింది పెట్రోల్ అండ్ ఫ్యూయల్కి. ఓన్లీ పెట్రోల్ అండ్ ఫ్యూయల్ చెప్తున్నాను. 35,000 వరకు అయి ఉంటుంది యావరేజ్గా. సో మేము ఇంటికి వెళ్ళేటప్పటికి 40 దాటిపోవచ్చేమో అని అనుకుంటున్నాను. మేము యాక్చువల్గా బడ్జెట్ వేసుకుంది కూడా అంతే, 35 నుంచి 40 లోపల అయిపోవాలి ఫ్యూయల్ కాస్ట్ అని చెప్పి. కానీ ఇప్పుడు అది ఎంత అవుతుందో మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం క్యాలిక్యులేట్ వేసుకొని చెప్పాలి. మీకు చెప్తాను, మళ్ళీ సపరేట్గా వీడియో చేస్తాను దీని గురించి. నాకు ఫ్యూయల్కి ఎంత ఖర్చు అయింది, సిఎన్జికి ఎంత ఖర్చు అయింది, కార్కి మళ్ళీ ఎక్స్ట్రా ఏం పెట్టాను, దానికి ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ సపరేట్గా డీటెయిల్గా మళ్ళీ వీడియో చేస్తాను. ఇన్నర్ లైన్ పర్మిట్ ఇవన్నీ వీటన్నిటి గురించి సపరేట్గా వీడియో చేస్తాను. అది అస్సలు మిస్ అవ్వకండి. ఇన్కేస్ మీరు వెళ్ళేలా ఉంటే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది ఆ వీడియో. మాకు ఓన్లీ ఫాస్టాగ్ దానికే 3,000 అయింది, 3,100. మ్యాక్సిమం దాంట్లో నుంచే కట్ అయిపోయినాయి ఇప్పటి వరకు వచ్చిన ఫాస్టాగ్స్ అన్నిటికీ కూడా. ఒక 2 టోల్సే నేను ఎక్స్ట్రా చేతి నుంచి పే చేశాను. అది కూడా ఒకటి 40 రూపీస్, ఒకటి 65 రూపీస్. 2 టోల్సే నేను చేతి నుంచి పే చేశాను. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా పెట్టాల్సి వస్తుంది. అంటే ఎంట్రీ దగ్గర తీసుకుంటారు 100 రూపీస్, 50 రూపీస్ అలా. అలా చాలా పెట్టాల్సి వస్తుంది, 100. అవి కాకుండా టోల్స్ చెప్తున్నాను, అఫీషియల్ టోల్స్ ఉంటాయి కదా, ఫాస్టాగ్ టోల్స్ అలా, అవి చెప్తున్నాను. 3,000 ప్లస్ ఒక 120 అంతే అయింది నాకు. అంతకుమించి ఎక్స్ట్రా ఏం అవ్వలేదు ఫాస్టాగ్ తీసుకున్నా కాబట్టి. లేదంటే దానికే నాకు దాదాపు ఒక అప్ అండ్ డౌన్ కలిపి ఈజీగా ఒక 6,000 to 7,000 ఈజీగా అయిపోయేది అనిపించింది. ఎందుకంటే ఇక్కడ వచ్చే కొద్దీ కొన్ని టోల్స్ అయితే 120, 130, 160, 180, 220, 240 కూడా చూశాను నేను. అసలు ఈ శ్రీనగర్ దగ్గరకు వచ్చే దగ్గర అయితే 240 రూపీస్ కూడా చూశాను నేను టోల్ గేట్. సో టోల్ గేట్లకి అయితే హెవీగా అయిపోతాయి ప్రైజెస్. సో దాంట్లో కూడా సేవ్ చేసుకోవచ్చు మీరు. అదొకటి పక్కా తీసుకోండి ఇన్కేస్ లదాఖ్ ప్లాన్ చేసుకుంటూ, ఇన్కేస్ ఓన్ వెహికల్లో వస్తుంటే. ఐ మీన్ వైట్ బోర్డు, ఎల్లో బోర్డు వచ్చారంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. బయట స్టేట్ వాటివి అలౌ చేయరు. అందుకు ఆ డౌన్లో వాటర్లో జేసీబీ ఉంది చూసారా, ఆ జేసీబీ లారీ ఉంది, వాటర్ లోపల ఉండి వర్క్ చేస్తున్నాయి, లోపల నుంచి కంకర తీస్తున్నట్టున్నాయి. మీ ధైర్యానికి దండం దూత. అసలు చూస్తుంటేనే ఉన్నట్టుండి వాటర్ వస్తే ఏం చేస్తారు అన్నట్లుంది. చూడండి వాటర్లో కూర్చొని తీస్తున్నారు వాళ్ళు. గ్రేట్ అబ్బా. అంటే యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకు ఇదే టైం, ఈ టైంలోనే కొంచెం వర్క్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. కార్గిల్ ఇది ఎంట్రీ. వచ్చేటప్పుడు మాకైతే ఎవ్వరు లేరు ఇక్కడ, ఒకరిద్దరు ఉన్నారు. ఐ మీన్ పెద్దగా ఏమీ ఆపట్లేదు. ఇప్పుడైతే ఆపి స్నిఫింగ్ డాగ్స్ ఉంటాయి కదా, స్మెల్ చూసే డాగ్స్, అవి చెక్ చేస్తున్నాయి. మొత్తం డిక్కి ప్రతి ఒక్క వెహికల్ తీసి చూస్తున్నారు. సో వచ్చేటప్పటికి ఇప్పటికి మారిపోయింది, మొత్తం కార్ చెక్ చేస్తున్నారు. మేమైతే వచ్చేటప్పుడు మాకు ఎవ్వరు చెక్ చేయలేదు, ఏం పట్టించుకోలేదు. సో ఇప్పటికీ మారిపోయింది. సో అదే ఈ లదాఖ్ సిరీస్లో మనం స్టార్ట్ అయిన తర్వాత ఏ రోజు ఏ సెకండ్ ఎలా ఉంటుందో అస్సలు గెస్ చేయలేం. అందులో ఒకరోజు మారిపోయిందంటే ఆటోమేటిక్గా మారిపోతుంది, అక్కడ సిచ్యువేషన్స్ కూడా మారిపోతాయి. సో మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని రండి. గ్యాస్ కూడా మాకైతే ఎక్కడ ఇబ్బంది అవ్వలేదు. అటల్ టనల్ రూట్లో అయితే ఆపుతున్నారు, కానీ మేము అటు రాకుండా కావాలని స్కిప్ చేసి ఈ రూట్ చూస్ చేసుకున్నాం దానికోసం. జోజిలా పాస్ రీచ్ అయిపోయాం. వచ్చేటప్పుడు ఎంత బాగుండిందో అసలు వ్యూ, ఇది అస్సలు చెప్పడానికైతే అవ్వలేదా, ఎంత బాగుండింది వచ్చేటప్పుడు. ఇదే హైయెస్ట్ పీక్ కదా మేము వచ్చిన దాంట్లో, ఇప్పటి వరకు వచ్చిన హైయెస్ట్ పీక్స్లో ఇదే హైయెస్ట్ పీక్. మేము స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ పాస్ ఇదే తగులుతుంది మీకు వచ్చేటప్పుడు అయినా కూడా. బ్యూటిఫుల్ ఉండింది, వెదర్ కూడా అంత బాగుండింది మేము వచ్చినప్పుడు. ఇప్పుడైతే ఎండ సాగు కొట్టేస్తుంది, దిగుదాం అనుకున్నాం కానీ ఎండ హెవీగా ఉంది, అందుకని దిగట్లేదు. మీరు వచ్చేటప్పుడు కూడా అదే, ఒక రోజు ఉన్నట్లు ఇంకో రోజు ఉండదు, ఇంకో రోజు ఉన్న అసలు గెస్సే చేయలేము ఈ రోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ప్రెడిక్ట్ చేయడానికి కొంచెం కష్టం. కానీ క్రౌడ్ అయితే కొద్దిగా తక్కువ ఉన్నారు వచ్చేటప్పుడుతో పోలిస్తే. మంచి ఉంది కదా, అది 0 పాయింట్, జోజిలా పాస్ 0 పాయింట్ అని చెప్పి ఇక్కడికి తీసుకొస్తా ఉన్నారు. శ్రీనగర్ నుంచి వస్తారు ఎక్కువ చాలామంది ఇక్కడికి.
హైయెస్ట్ పీక్ పాయింట్ ఇదే తగులుతుంది కాబట్టి దగ్గరలో వాళ్ళకి. సో ఇక్కడి వరకు పిలుచుకొని వస్తారు. హెవీ ఉంటుంది ఈవినింగ్ అయితే క్రౌడ్. యాక్చువల్గా ముందర మొత్తం మట్టి పడిపోయినట్లు కనిపిస్తుంది కదా, కొద్దిగా మంచుండి అక్కడ లాస్ట్ యాక్చువల్గా అది 0 పాయింట్ అని చెప్పి తీసుకొచ్చి అక్కడ మంచు ఉన్నింది, చాలా ఉన్నింది మేము వచ్చేటప్పుడు. సో అప్పుడు చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది మంచు. వస్తే ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడే స్కేటింగ్ అది షూ ఉంటాయి కదా, అవి పెట్టి ఆడిపిస్తూ ఉన్నారు మనీ తీసుకొని. క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది. మేము వచ్చేటప్పుడు అయితే టూ మచ్ క్రౌడ్ ఉన్నింది. మేబీ మంచు లేకపోవడం వల్ల తగ్గిపోయినట్టున్నారు క్రౌడ్ ఇక్కడ. అదే మెయిన్ స్పాట్. ఇప్పుడైతే మొత్తం ఏం లేదు, మంచు మొత్తం కరిగిపోయింది. సో ఇలాంటి స్పాట్లో వీళ్ళు హైప్ చేసి తీసుకొస్తారు. యాక్చువల్గా ఇన్కేస్ అప్పుడు మంచు ఉన్నప్పుడు వచ్చినా కూడా మీకు అదేం పెద్ద ఇదేం ఉండదు, జస్ట్ మట్టిగా ఉంటుంది, ఆ పెద్ద మంచు ఉన్న ఫీలింగే ఉండదు. సో అలాంటి టూరిస్ట్ స్పాట్ లాగా కాకుండా కొంచెం ఆఫ్ బీట్ ప్లేసెస్ వెళ్ళండి, కొంచెం మంచిగా ఉంటాయి ప్లేసెస్, నీట్గా కూడా ఉంటాయి. అండ్ కమర్షియల్ చేసేస్తున్నారు బాగా టూరిస్ట్ స్పాట్స్ని. ఏం చేస్తున్నారంటే ఈ లోకల్ ట్యాక్సీ వాళ్ళు వీళ్ళంతా కలిసి, యూనియన్స్ ఉంటాయి కదా, వీళ్ళందరూ కలిసి బాగా మోసం చేసేస్తారు ఈజీగా. సో ఆ ట్రాప్లో పడకండి. అనవసరంగా మనీ ఎక్కువ పెట్టి ఇలాంటి ప్లేస్ కొంచెం చూసుకొని వెళ్ళండి. ఆఫ్ బీట్ ప్లేసెస్ వెళ్ళడం బెటరు. లేదు మేము టూరిస్ట్ స్పాట్ లాగే చూడాలి అని అనుకుంటున్నామంటే ఇంకా అది మీ ఇష్టం. హిల్ స్టేషన్స్లో ఇలా రాపడం వల్ల ఎంత క్రౌడ్ అయిపోయింది చూడండి, మొత్తం ట్రాఫిక్. ముందర ఒక వాటర్ స్ట్రీమ్ ఉంది, ఆ వాటర్ స్ట్రీమ్ దగ్గర వాటర్ పట్టుకోవడం కోసం ఆపారు. అది కూడా సైడ్కి ఆపుకోలేదు, మెయిన్ రోడ్లో ఆపేశారు కార్లు, 2-3 ఆపేశారు. దానివల్ల దాదాపు 1 కిలోమీటర్ నుంచి ట్రాఫిక్ చూస్తూ వస్తున్నా నేను. 2 వెహికల్స్ ఆపడం వల్ల ఎంత ట్రాఫిక్ అయిపోతుందో. ఇలాంటి అస్సలు చేయకండి. అమర్నాథ్ యాత్రకు అక్కడ టెంట్స్ అవన్నీ చాలా బాగుంది చూడడానికి, వ్యూ అయితే. ఆపేస్తున్నారు, ఇంకా స్టార్ట్ అయిపోయింది మాకు ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఈ ట్రాఫిక్ దగ్గర ఆగితే కూడా ఒక అతను వచ్చి, ఇక్కడ బాగా కమర్షియల్ ఏంటంటే మెయిన్ ఫొటోస్ తీస్తాం, వీడియోస్, రీల్స్ చేసిస్తాం, రీల్ బనేగా అని చెప్పి సాగు కొడతారు. అస్సలు వినకండి. ఇంత ట్రాఫిక్లో ఆడ పోలీసులు కూడా ఉన్నారు ఆపితే కదిలించడానికి, అయినా కూడా విండో దించితే వచ్చి చూడడానికి రీల్ బనేగా ఎక్కా అని చెప్పి అడుగుతున్నారు. అస్సలు టార్చర్ చేస్తారు. ట్రాఫిక్ కూడా హెవీ ఉంది. వ్యూ అయితే సూపర్ ఉంది. అమర్నాథ్ యాత్రది ఇది. ఇక్కడి నుంచే క్రౌడ్ టూ మచ్ అయిపోయింది, ట్రాఫిక్ హెవీగా పెరిగిపోయింది. ఆడ అన్ని టెంట్లు ఉన్నాయంటే ఇంకా జనాలు ఎంతమంది ఉన్నారో, అయినా చాలా ఇబ్బంది పడుతున్నారని చూసా వీడియోస్లో. మనం కూడా ఇప్పుడు అదంతా వెళ్ళాలి, ఆ రోడ్డు అంతా దిక్కుంటూ. అక్కడ కూడా కొంచెం ఆగుతున్నాయి వెహికల్స్, ఎంత ఆపుతారో ఏంటో, అసలు టార్చర్ ఉంది ఈ దిగేటప్పుడు. మెయిన్ ఏంటంటే ఎండ వల్ల అసలు ఇంకా ఇబ్బంది అయిపోతుంది. అసలు ఈ కోల్డ్ ప్లేస్లో ఉన్నామా, రాజస్థాన్లో ఉన్నామో కూడా అర్థం కావట్లేదు, అంత ఎండ అనిపిస్తుంది ఇక్కడ. సో చల్లగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి రాకండి. మాకు అక్కడ ఆపేశారు. మేము జస్ట్ కొంచెం జోజిలా పాస్ హై పాస్ నుంచి డౌన్ అవుతున్నాం, కొంచెం ముందర ఇక్కడ ఆపేశారు. మాకు ఎక్కువ టైం అవుతుందని చెప్పి స్నాక్ చేసుకుంటున్నాం. అసలు ఎందుకు ఆగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కొన్ని ప్లేసెస్లో అయితే అన్నెసరీ ట్రాఫిక్, ఇదంతా అన్నెసరీ ట్రాఫిక్. ఆ ముందర వెహికల్స్ ఉన్నాయా, వదులుతున్నారు, ఎవరి పాటికి వాళ్ళు వెళ్తే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఆ క్యాబ్లు ఆపోజిట్లో వచ్చిన వాళ్ళు అడ్డం దూర్చేస్తున్నారు. ఒక లైన్లో వెళ్తున్నప్పుడు ఇంకో లైన్లో దూరవడం వల్ల ఎంత ట్రాఫిక్ అయిపోతుందంటే దానివల్ల గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. కొద్దిగా కూడా కామన్ సెన్స్ లేదు ఇక్కడ. మెయిన్ ఎల్లో బోర్డు వాళ్ళే ఎక్కువ, టాక్సీ వాళ్ళే ఎక్కువ ఆపుతున్నారు. ఇలా ఒకరుంటే ఇంకొకరు వచ్చి దాని వెనకాల పెట్టేస్తారు. ఎలా క్లియర్ అవుతుంది అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అక్కడ ఆగబట్టి ఇప్పుడు దాదాపు ఒక 15 మినిట్స్ అయిపోయింది. ముందుకు పోనీకి లేదు, వెనక్కు రానీకి లేదు. ఎప్పుడు క్లియర్ అవ్వాలి? ఇలా మొత్తం ఎలా పడితే అలా ట్రాఫిక్ పెడితే. ఇలా చూడండి, రెండు లైన్లలో పోతున్నారు. ఎలా క్లియర్ అవుతుంది ఇలా మొత్తం పెట్టుకుంటూ పోతే? అస్సలు చాలా వరస్ట్గా ఉన్నారు. ఇలా కొద్దిగా కూడా కామన్ సెన్స్ లేదు. సోన్మర్గ్ దగ్గరకు వస్తే ఎంత ఫుల్ అయిపోయారు ఇదంతా. మేము వచ్చేటప్పుడు మొత్తం కలిపి ఒక 10 టెంట్లు కూడా లేవు ప్రాపర్గా. ఇప్పుడేమో ఇంతమంది జనాలు ఉన్నారు. మామూలుగా అయితే ఇక్కడ ప్రశాంతంగా టెంట్ వేసుకుందామని వస్తే చూడండి ఎలా ఉందో. మేము మొన్న వచ్చినప్పుడు మొత్తం ఒక 20 కార్లు ఉన్నాయేమో మొత్తం కలిపి అంతే. ఇక్కడ ఈరోజు చూడండి ఒక 100 ఈజీ, 100 కాదు, ఒక 200-300 ఈజీగా ఉంటాయి కార్లు. సో టెంట్ వేసుకుందాం అనుకున్నాం కదా అక్కడ, కానీ ఇప్పుడు కుదిరేలా లేదు. చాలా క్రౌడ్. వేసుకోవాలంటే వేసుకోవచ్చు కానీ టెంట్ కానీ చాలా క్రౌడ్ ఉంది. సో కష్టమే వేసుకోవడం టెంట్ ఇప్పుడు.
సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే యూటర్న్ కొట్టి స్లోగా శ్రీనగర్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆగుదాం అనుకునిందే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి, ఇంత క్రౌడ్ ఉండేలా ఉంటే మనం రావడం కూడా వేస్ట్. సో అందుకని వెళ్ళిపోతున్నాం. సో శ్రీనగర్ వెళ్ళిపోయి శ్రీనగర్ నుంచి రేపు స్టార్ట్ అవుదాం. నైట్ కొంచెం ఏమైనా శ్రీనగర్లో షాపింగ్ చూసుకొని రేపు స్టార్ట్ అవుదాం. సెట్ అయిపోతుంది. ఇది చూపిస్తానండి. మేము వేసుకున్నప్పుడు మొత్తం ఒక 10 టెంట్లు ఉన్నాయేమో, అది కూడా నైట్ వేసారు, డే టైం ఏమి వేయలేదు ఎవరు. ఇప్పుడు చూస్తే దాదాపు ఇప్పుడు చూడండి ఎంతమంది వేసుకున్నారు. మేము మొత్తం కలిపినా కూడా చాలా క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. సో కుదరదు, మ్యాక్సిమం వెళ్ళిపోతున్నాము. సో వేస్ట్ కాబట్టి ఉండి కూడా ప్రశాంతంగా టెంట్ వేసుకొని లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాము. సో దాంట్లో ఏమైనా పాసిబిలిటీ ఉంటే టెంట్ వేసుకుంటాం ప్రశాంతంగా ఉంటే. టెంట్ కాకపోయినా కార్లో మ్యాక్సిమం టెంట్ అంటుంటే నాకు తెలిసి అంత అమర్నాథ్ యాత్ర వల్ల ఎక్కువ అయిపోయారు ఇక్కడ. లేదంటే అసలు లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు జనాలే లేరు ఇక్కడ, మొత్తం మేమే ఉన్నది చాలా వరకు. సో టూ మచ్ క్రౌడ్. సో వీఆర్ లివింగ్ టు శ్రీనగర్. సోన్మర్గ్ టన్నల్ ఇది చాలా బాగుంటుంది. సుమారు ఒక 9-10 ఎంతో ఉంది. ఇది వచ్చేటప్పుడు చాలా క్రౌడ్ ఉన్నారు. ఇప్పుడు చూడండి అసలు ఎవ్వరు లేరు. వచ్చేటప్పుడు అంత కూల్ ఉండింది కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉన్నట్టున్నారు. ఇప్పుడైతే అసలు ఎవ్వరు కనపడతలేదు. అంతా చాలామంది జనాలు నడుస్తూ ఉన్నారు మేము వచ్చినప్పుడు. లొకేషన్ కూడా సూపర్ ఉంటుంది ఇక్కడ. చాలామంది ఇక్కడికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు శ్రీనగర్ నుంచి. ఎందుకంటే ఇక్కడ స్నో స్టార్ట్ అవుతుంది, కొంచెం స్టార్ట్ అయిందంటే ఇక్కడ బాగుంటుంది. టన్నల్ అయిపోతుంది. ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. అసలు వచ్చేటప్పుడు ఎంత ఖాళీగా ఉండిందంటే ఇప్పుడు అంత డబల్ ఉంది ట్రాఫిక్. ఎందుకు ట్రాఫిక్ అవుతుందో, ఎందుకు ఇంతమంది జనాలు ఉన్నారో నాకైతే అర్థమే కావట్లేదు అస్సలు. ఇక్కడ క్రౌడ్ ఒక్కోసారి ఫుల్ ఉంటున్నారు, ఒక్కోసారి అస్సలు ఉండట్లేదు. యాక్చువల్గా మేము ప్లాన్ చేసుకున్నది ఏంటంటే జూన్ జూలైలో కొంచెం క్రౌడ్ ఉన్నా కూడా అన్నీ యాక్సెసిబిలిటీ ఉంటాయని చెప్పి వచ్చాము. అప్పటికంటే ఆగస్ట్ ఇంకా ఎక్కువ అయిపోయారు. ఆగస్టులో యాక్చువల్గా కొంచెం తక్కువ ఉంటారని చెప్పారు, కానీ ఇక్కడ చూస్తేనేమో ఎక్కువ ఉన్నారు. మరి ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు వీడియోస్లో. ఏం చేయాలి మరి? ఇదొక్క చెట్టు పడిపోవడం వల్ల మేము దాదాపు 1 అవర్ ఆగాం. 1 అవర్ నిలిపేశారు. ఇంకా ఒక 40 కిలోమీటర్స్ ఉంది శ్రీనగర్కి. ఇంకెంత టైం పడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఈడొక గంట, ఇందాక అమర్నాథ్ యాత్ర దగ్గర 1 గంట, దాని ముందర ఇంకో క్యాంప్ ఏదో ఉందని చెప్పి అక్కడ 1 గంట ఆపేశారు. గంటలు ఆపేస్తున్నారు లిటరల్లీ. అసలు మేము ఎప్పుడు పోతామో ఇంటికి అనిపిస్తుంది. ఇంకా శ్రీనగరే రాలేదు. పొద్దున ఎప్పుడో 9కి స్టార్ట్ అయితే ఇప్పుడు దగ్గర 4:30-5 అవుతుంది. ఇప్పటికి కూడా మేము ఇంకా 40 కిలోమీటర్స్ ముందున్నాం శ్రీనగర్కి. ఈ లెక్కన వీళ్ళు ఆపుకుంటూ పోతుంటే ఎప్పుడు వెళ్ళాలి? మొదలైన నుంచి మొత్తం ఎండే ఉంది. మా ముందర అదో చూడండి ఎంత బాగుందో. మొత్తం అక్కడ వర్షం పడుతున్నట్టు అంత నీట్గా ఉందన్నమాట. వెదర్ బాగుంటుందని అట్లా చాలాసేపటి నుంచి ముందర అలా వెదర్ ఉంటుంది. కానీ మేము అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ ఎండే ఉంటుంది. అది శ్రీనగర్ వైపు ఉంది, మేము వెళ్ళాలి అలాగది ఉండదు. కానీ అదేదో ఒక ఆశ ఉంటుందేమో, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఆరబడుతుందో, నీడు ఉంటుందో కనీసం అని చెప్పి ఒక చిన్న ఆశ. ఆ ఆశతోనే బతుకుతా వస్తున్నాం. అక్కడి నుంచి చాలా చోట్ల ఆపుతూనే వస్తున్నారు. మార్నింగ్ 9కి స్టార్ట్ అయినా ఇప్పుడు 3 అవుతుంది టైము. డ్రాస్ నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ. మేము కార్గిల్ వార్ మెమోరియల్ ఉంది కదా, దాన్ని దాటిన తర్వాత స్టార్ట్ అయ్యాము. డ్రాస్ నుంచి దాదాపు 6 అవర్స్ అయింది. ఇంకా 60 కిలోమీటర్స్ దాకా ఉంది శ్రీనగర్. మాకు మధ్యలో ప్రతి చోట ఆపడమే. కాసేపు కాన్వే అని ఆపేశారు, కాసేపు ఏమో రాళ్ళు పడుతున్నాయని ఆపారు, ఇంకాసేపు ఏమో చెట్టు పడిపోయింది. దాకా చెట్టు అయిపోయిందని చెప్పి అక్కడ 1 గంట ఆపేశారు. మొత్తం ఆగుడే ఉంది పోయే కంటే. ఇంకా అసలు జమ్మూ దాటే లోపల ఇంకెంత టైం పడుతుందో తెలియట్లేదు. చూద్దాం ఎంత టైం పడుతుందో జమ్మూ దాటే లోపల. ఈ అమర్నాథ్ యాత్ర వల్ల చాలా ఇంకా వచ్చేటప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అయ్యారు వీళ్ళు సెక్యూరిటీ గురించి. సో చూద్దాం ఎంతసేపు పడుతుందో. మాకైతే లేట్ అవుతుందనే అనుకుంటున్నాం. మ్యాక్సిమం ఖచ్చితంగా ఈరోజు రేపటికల్లా జమ్మూ దాటేసి వెళ్ళిపోవడమే బెటర్. వెళ్ళిపోతేనే కొంచెం ప్రశాంతంగా ఉంటాం. ఇక్కడ ఆగడానికి కూడా చాలా ఎక్కువ పాసిబిలిటీ లేదు. సో వెళ్ళిపోవడానికే చూస్తాం. మ్యాక్సిమం నైట్ శ్రీనగర్ చూసుకొని ఈవినింగ్కి నైట్ వీలైనంత వెళ్ళిపోయి ఫస్ట్ ఈ జమ్మూ కాశ్మీర్ అయితే దాటేసేయాలి. దాటిన తర్వాత మనకు కొంచెం పీస్ ఉంటుంది. సో
చూద్దాం నైట్ ఏం జరుగుతుందో చెప్తాను. నైట్ శ్రీనగర్ జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఉందనగా మొత్తం బ్లాక్ చేసేసారు. అందరు నాపేసి పార్కింగ్ స్లాట్లు వేసేసి మీరు యాడికి పోవడానికి లేదు, పొద్దున 5కి ఓపెన్ చేస్తామన్నారు. ఏం చేయాలో అర్థం కాక పక్కనే ఒక ప్లేస్ ఎత్తుక్కున్నాం ఇది. సో ఈరోజు అంతా హెప్టిక్ అయిపోయింది ఈ ప్లేస్లో. దీని గురించి సపరేట్గా రేపు మళ్ళీ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ రోజుకైతే వీడియో కంప్లీట్ అయిపోయింది. మాకైతే బిస్కెట్ అయింది ఈరోజు నైట్ అయితే. ఇన్ని రోజులు మేము హోల్డ్ చేసుకుంటూ వస్తున్న సీక్వెన్స్ ఈరోజు బ్రేక్ అయింది. ఈరోజు మనీ పెట్టి స్టే తీసుకోవాల్సి వచ్చింది 800కి.